హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్. కూలీ మూవీ రిలీజ్ అయ్యి దాదాపుగా 2 వారాలు కావస్తుంది. ఇప్పుడెందుకు ఈ వీడియో చేస్తున్నానంటే 2 డేస్ బ్యాక్ నేను మా అమ్మ కూలీ మూవీకి వెళ్ళాం. మా అమ్మ నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్. నాగార్జున గారంటే పిచ్చి. కూలీ మూవీ క్లైమాక్స్లో రజనీకాంత్ గారు నాగార్జున గారిని వాచ్ చైన్తో ఉరివేసి చంపేస్తాడు. మా అమ్మ నాగార్జున గారిని అలా చూసి తట్టుకోలేక ఏడ్చేసింది. నాకు కూడా లైట్గా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాతో పాటు మా పక్కన కూర్చున్న ఆడియన్స్ కళ్ళు తుడుచుకోవడం గమనించాను. కొంతమంది ఫ్యాన్స్ తిట్టుకుంటూ నిరాశతో బయటికి వెళ్ళిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే నాగార్జున గారు మీకోసమే ఈ వీడియో. కింగ్ నాగార్జున గారంటే ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో గ్రీక్ వీరుడన్నా మన్మధుడన్నా ముందుగా గుర్తొచ్చేది నాగార్జున గారే. అంతలా ప్రజల మనసులో ముద్రపడిపోయారు. శివ మూవీతో యావత్తు భారతదేశాన్ని ఒక ఊపు ఊపారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ని 1989లోనే పరిచయం చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మీరు మీ నలుగురు తెలుగు ఇండస్ట్రీకి 4 స్తంభాలు లాంటివారు. వాళ్ళ రేంజ్కు ఏమాత్రం తక్కువ కాదు మీరు. అక్కినేని నాగేశ్వరరావు గారి లెగసీని, అక్కినేని ఫ్యాన్స్ అంత పెద్ద స్టార్డమ్ ఉన్న మీరు తెలుగు ఇండస్ట్రీకి ఎందరో గొప్ప టెక్నీషియన్స్, డైరెక్టర్లను పరిచయం చేశారు. జగపతి బాబు, శ్రీకాంత్ విలన్గా టర్న్ తీసుకున్నారంటే వాళ్ళు సెకండ్ లేయర్ హీరోస్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇప్పటికీ పెద్ద పెద్ద హిట్లు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మీ మూవీస్ కొన్నాళ్ళుగా ఫ్లాప్ అవుతున్నాయి. మీ కంబ్యాక్ కోసం అభిమానులు, ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో విలన్గా టర్న్ తీసుకున్నారేంటి నాగ్ సార్? రొటీన్ విలన్ క్యారెక్టర్స్ సార్. ఎగ్జాంపుల్ సోనూ సూద్, ప్రకాష్ రాజ్, షయాజీ షిండే చేసే రొటీన్ విలన్ క్యారెక్టర్లు. ఏ ప్రత్యేకత లేని ఒక తన్నులు తినే క్యారెక్టర్ చేశారు మీరు. ఆర్టిస్ట్ అనేవాడు ఏ క్యారెక్టర్ అయినా చేయాలి, కానీ ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి విలన్ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. జెన్యున్గా హీరో విలన్ని కొడుతుంటే ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ విజిల్ వేస్తారు. క్లైమాక్స్లో హీరో విలన్ని చంపేసినప్పుడు హీరోతో పాటు ఆడియన్స్ కూడా రిలాక్స్ అవుతూ ఆనందపడతారు. కానీ కూలీ మూవీలో హీరో రజనీకాంత్ గారు మిమ్మల్ని చంపేటప్పుడు విలన్ సైమన్ క్యారెక్టర్ చేసిన మీ మీద మాకు జాలి బాధ కలిగాయి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఒక్కటంటే ఒక్క సీన్ అయినా ఇది కింగ్ నాగార్జున రేంజ్ సీన్ అని ఒక్క సీన్లో కూడా నాకు అనిపించలేదు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు మీకు ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాడో. ఈ మూవీలో లాజిక్లెస్ సీన్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి చెప్తా. ఫారిన్ కంట్రీస్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్. మన దేశంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి నిమిషాల నుంచి గంట, అరగంటలో చేర్చడానికి ఎన్నో తతంగాలు జరుగుతున్నాయి. మీరేమో షిప్లో పంపుతారు, అదేమో వారం పడుతుంది. అసలు ఈ లాజిక్ సీన్ని ఎలా మిస్ అయినారు సార్ మీరు? ఈ తొక్కలో విలన్ క్యారెక్టర్ చేయడానికి 6 to 7 టైమ్స్ కథ విన్నానని మీరే చెప్పారు. అది అటు ఉంచితే లోకేష్ కనకరాజు స్టోరీ చెప్తుంటే రికార్డ్ చేసి మరీ విన్నాను నేనని మీరే చెప్పారు. అప్పుడు కూడా ఈ స్టోరీ తేడాగా అనిపించలేదు సార్ మీకు? మూవీ యావరేజ్గా ఉన్నా నీ క్యారెక్టర్ని ఇంత ఫులిష్గా చూపించినందుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీ ప్రమోషన్లో నాగార్జున గారిని చాలా స్టైలిష్గా చూపించబోతున్నామని అన్నారు. మీరు చూడని చేయని స్టైలా సార్ ఇది? నాకు సార్, మీరు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా మీరు చాలా స్టైలిష్గా ఉంటారు. కొత్తగా మీరేం నాకు కనిపించలేదు ఈ మూవీలో. బయట ఎలా ఉన్నారో మూవీలో కూడా అలానే ఉన్నారు. లోకేష్ కనకరాజు నీకో పెద్ద దండం. భలే ఫూల్ చేశారు మిమ్మల్ని, ఫ్యాన్స్ని. ఫైనల్గా నాగార్జున గారు, మా అమ్మ జనరేషన్కి మా జనరేషన్కి మన్మధుడంటే మీరే. మీ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం. లవ్ యూ సార్.